తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాల్టి నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ నారాయణపేటలోని కాంగ్రెస్ జనగర్జన సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమకు కస్టడీలో సహకరించలేదని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారని సీబీఐ పేర్కొంది. 3 రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన సీబీఐ అధికారులు ఆమెను రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. డిజిటల్ పరికరాలు డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని, ఈ పరిస్థితుల్లో ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరింది. కోర్టు ఆమెకు 9 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రజలు మంచికి మద్దతు పలుకుతారని మంత్రి విడుదల రజని అన్నారు. వైసీపీకి ఆకర్షితులై సీనియర్ నాయకులు వైసీపీలోకి రావడం సంతోషంగా ఉందని, జగన్ విధి విధానాలు నచ్చి పార్టీలోకి రావడం అభినందనీయమని తెలిపారు. జగన్ పరిపాలనలో అనేక రంగాల్లో మార్పులు, అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ప్రజలే జగన్ ను గెలిపించే బాధ్యత తీసుకున్నారని మంత్రి విడుదల రజని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ లో అడ్డంగా బుక్ అయిన మాజీ అడిషనల్ ఎస్పీ భూషంగరావు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కస్టడీ కోరుతున్నారు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అంశం ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు అక్రమాలకు పాల్పడ్డ కాకిలకు చెమటలు పట్టిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే సీబీఐ తనను అరెస్ట్ చేసిన కేసులో ఆమె రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత తరపున ఆమె న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ సింహాచలంలో పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పెంచుకెళ్ల రమేష్ బాబు, అనకాపల్లి ఎంపీ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ర్యాలీలో జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సింహాచలం నుంచి పెందుర్తి వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. విజయవాడలో రోడ్ షో సందర్భంగా జరిగిన రాయి దాడిలో గాయపడిన సీఎం జగన్ వైద్యుల సూచన మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంపు నుంచి ఆయన యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయన్ని కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేకనే ఈ దాడికి పాల్పడ్డారన్నారు. సీఎం జగన్ ప్రచారంలో జరిగిన రాళ్ల దాడిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ గెలుపును జీర్ణించుకోలేకనే జగన్ పై కుట్రపూరితంగానే దాడి చేశారని ఆరోపించిన అంబటి, అధికారం రాదని తెలిసి చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దాడిపై పవన్ హాస్యాస్పదంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీఎం జగన్ పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 4 అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎయిర్ గన్ తో దాడి చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 40 మందిని విచారించారు పోలీసులు. 6 ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో కేసు విచారణ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రైతు హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన 6 హామీలో కాంగ్రెస్ పార్టీ 4 నెలలైనా ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపణలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లోపు రేవంత్ సర్కారు వడ్లు, మక్కలకు 500 బోనస్ చెల్లించాకే ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని సీబీఐ తెలిపింది. శరత్ చంద్ర నుంచి తీసుకున్న నగదుపై ప్రశ్నించామని, లేని భూమిని విక్రయించిన విషయంపై జవాబు చెప్పలేదన్నారు. మాగుంట శ్రీనివాసులు, బుచ్చిబాబు, విజయ్ నాయర్ శరత్ చంద్రారెడ్డితో జరిగిన సమావేశాలపై ప్రశ్నించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. విచారణలో తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు ఇచ్చారని వెల్లడించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవపూర్లో జెడ్పీటీసీ భర్త శ్రీనివాస్ ఆగడాలు మితిమీరుతున్నాయి. ఏకంగా పోలీస్ స్టేషన్లో డాన్సులు వేస్తూ వీడియో చిత్రీకరించడం సంచలనం రేపుతోంది. పోలీస్ స్టేషన్ను డాన్స్ క్లబ్ గా మార్చి మన్మధుడు సినిమా పాటికి స్టెప్పులేస్తూ ఆడిపాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అడ్డు అదుపు లేకుండా అక్రమ మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎండిపోయిన మిడ్ మానేర్ ప్రాజెక్టు నుంచి వేములవాడ మండలం కొడముంచి గ్రామం వద్ద రవాణా నిర్వహిస్తున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న మట్టిని గ్రామస్తులతో కలిసి అడ్డుకున్న మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్ అధికారులు వెంటనే స్పందించి తరలింపు వాహనాలను సీజ్ చేసి తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైభవోపేతంగా గంగమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే శ్రీ పెద్దపల్లి గంగమ్మ జాతరకు
ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు ఆలయ ధర్మకర్త శివకుమార్ అధ్యక్షతన తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ నిర్మాత పేరు బయటకొచ్చింది. ఈ వ్యవహారంలో బాధితుడి ఫిర్యాదు మేరకు మైత్రి మూవీస్ నిర్మాత నవీన్ యర్నేని పేరును పోలీసులు ఈ కేసులో చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఎన్ఆర్ఐ చెన్నుపాటి వేణుమాధవ్ పోలీసులను కలిశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు గతంలో తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అలివికాని మోసపూరిత వాగ్దానాలను అమలు చేసిందని ప్రతాప్ ఆరోపించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్కి ప్రజలందరూ మద్దతివ్వాలని కోరుతూ వచ్చే 20 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా ఉండే సత్తా కేవలం నరేంద్ర మోదీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆసిఫాబాద్ ఎస్ఐ రాజలక్ష్మి ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి వాహనం రిలీజ్ చేసేందుకు ఆమె 25,000 లంచం డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన 25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో వలపని పట్టుకున్న అధికారులు ఆమెను విచారిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు పట్ల ఫ్లాట్ల బాధితులు ఆవేదన చెందుతున్నారు. మున్సిపల్ పరిధిలోని దాదాపు 50 సర్వే నెంబర్లలో 5,000 మంది ఫ్లాట్లను కొనుగోలు చేసిన బాధితులు చెరువులనే కబ్జా చేసి ఈ రోజుల్లో తమ ఫ్లాట్లను చెరువే కబ్జా చేసిందంటూ ధర్నా చేపట్టారు. 1985 సంవత్సరంలో ఫ్లాట్లను కొన్నప్పుడు 93.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని నేడు 460 ఎకరాలుగా ఎలా అయిందంటూ ప్రశ్నిస్తున్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో హుజూరాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్ 20,000 అక్రమ డబ్బు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కాగా రవీందర్ కు డిపో మేనేజర్ శ్రీకాంత్ ఛార్జ్ మెమో ఇచ్చారు. ఆ ఛార్జ్ మెమో తీసేయడానికి 30,000 రూపాయలు లంచం అడిగారు. క్రమంలోనే 10,000 రూపాయలు వసూలు చేశారు. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బు అడగడంతో విసిగెత్తిన డ్రైవర్ రవీందర్ ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం శ్రీకాంత్ ను రిమాండ్ కు తరలించారు. ఛత్తీస్గఢ్ సహా 5 రాష్ట్రాల బంద్ కు పిలుపునిచ్చింది సెంట్రల్ రీజియన్ మావోయిస్ట్ పార్టీ. బీజాపూర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎన్కౌంటర్లకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పరిధిలో బంద్ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దులోని ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీలో మావోయిస్టుల ఏరువేత టార్గెట్ గా భద్రతా దళాలు భారీగా కూంబింగ్ నిర్వహించాయి. నేపథ్యంలో బంద్ కు మావోయిస్ట్ పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి కలకలం రేగింది. ఐస్ క్రీమ్, సోడా బండ్లలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 10 మంది పరారీలో ఉన్నట్లు వేములవాడ డీఎస్పీ రాఘేంద్రచారి తెలిపారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్యామ్ దివాకర్ వ్యక్తితో పట్టణానికి చెందిన మరో 2 గుట్టు చప్పుడు కాకుండా ఈతతంగా నడుపుతున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లోని శ్రీసాయి పంచవతి హోమ్స్ లో డీఎస్పీ రంగనాయక్ ఇంటి ముందు తన భార్య ఆందోళనకు దిగింది. మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదని భార్య జ్యోతి ఆరోపించింది. జ్యోతికి 2 పిల్లలు, 2 కుమారులు ఉన్నారు. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. గత 6 నెలలుగా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. తన కుటుంబ సభ్యులపై పలుమార్లు భౌతిక దాడి చేశాడని వాపోయింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మరోసారి టీడీపీ నేతల ఫ్లెక్సీల రగడ బయటపడింది. నందికొట్కూరు నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ పర్యటన సందర్భంగా పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వేసిన ఫ్లెక్సీలో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి శబరి ఫోటో గానీ ఆమె పేరు గానీ మారి శివానందరెడ్డి వర్గం వేయలేదని బైరెడ్డి శబరి వర్గం ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుని సమన్వయం చేయాలని, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. గంగవరంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినితో పరిచయం ఏర్పరచుకున్న అజయ్ కుమార్ చాటింగ్ పేరుతో వేధించి అసభ్యకర వీడియోలతో ఆమెపై బ్లాక్మెయిల్ కి పాల్పడ్డాడు. మరోపక్క ఎంగేజ్మెంట్ కుదిరిన బాధిత మహిళ బంధువులకు వాట్సాప్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆమె అవమానంతో ఆత్మహత్యకు ప్రయత్నించగా తన అన్న ధైర్యం చెప్పి నిందితుడు విజయ్ కుమార్ పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ శశి థరూర్ పై మరో ఫిర్యాదు నమోదైంది.
ఎన్నికల ప్రచారంలో తిరువనంతపురంలోని తన రాజకీయ ప్రత్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ పై థరూర్ తీవ్ర ఆరోపణలపై రాజీవ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రాజీవ్ చంద్రశేఖర్ ఓట్ల కోసం ఓటర్లకు మత పెద్దలకు డబ్బులు అందజేస్తున్నారని థరూర్ ఆరోపించారు. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధంగా ఆరోపణలు చేయవద్దని థరూర్ కు ఈసీ కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. వేడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసులకు ప్రత్యేక వేసవి ట్రావెల్ కిట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేసవి ట్రావెల్ కిట్లో ఫస్ట్ ఎయిడ్, పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ పౌడర్ అందించనున్నారు. యూపీలోని 8 జిల్లాల్లో దాదాపు 5,000 మంది పోలీసులను ఎన్నికల విధులకు నిర్వహించనున్నారు. కేరళ వైనాడులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది. సుల్తాన్ బത്തേరిలో జరిగిన భారీ బహిరంగ సభలో వైనాడు ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ రాహుల్ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన సవితి తల్లి వైఖరి అనుసరిస్తుందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే వైనాడు సమస్యలు పరిష్కరిస్తామని, ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. తన అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఫెడరల్ మనీ లాండరింగ్ నిరోధక సంస్థను ఏప్రిల్ 24లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. ఈడీ దాఖలు చేసిన సమాధానానికి ఏప్రిల్ 27లోగా రీజాయిన్డ్ అఫిడవిట్ ని అనుమతించిన కోర్టు తదుపరి విచారణ కోసం ఏప్రిల్ 29న విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పరామర్శించారు. ఇరువైపులా ఇంటర్కామ్ గ్లాస్ వాల్ తో విభజించబడిన జైల్లోని జంగ్లా ములాఖత్ గది పరిమితుల్లో ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. అనంతరం బయటకు వచ్చిన మాన్ కేజ్రీవాల్ కు జైల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, అధికారులు ఉగ్రవాదుల మాదిరిగానే ట్రీట్ చేస్తున్నారని ఆరోపించారు. త్రిపుర రాజధాని అగర్తలలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన కొనసాగనుంది. మోదీ పర్యటన దృష్ట్యా అగర్తల దారి శివారులో విస్తృత భద్రత ఏర్పాటు చేశారు. పశ్చిమ త్రిపుర జిల్లా యంత్రాంగం నగరం మొత్తం మీద నో ఫ్లై జోన్, రెడ్ జోన్లను ప్రకటించారు. ఏప్రిల్ 17న స్వామి వివేకానంద మైదాన్లో జరిగే మెగా ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. మరోవైపు ఏప్రిల్ 19న లోక్సభ ఎన్నికల మొదటి దశ ప్రచారానికి చివరి తేదీ అని త్రిపుర బీజేపీ అధికార ప్రతినిధి సుబ్రత చక్రవర్తి తెలిపారు. కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోని అధికారం దక్కించుకుని చేతులారా పోగొట్టుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు మరోసారి చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటిస్తుంది. ఈ నేపథ్యంలో హీరో శివరాజ్ కుమార్ భార్య తీగ శివరాజ్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అభిమానులు భారీ మద్దతుతో ర్యాలీగా శివమొగ్గ ఎన్నికల అధికారుల కార్యాలయానికి వెళ్లిన గీత నామినేషన్ దాఖలు చేశారు. ఈద్గా మధురా మసీదు కేసులో సర్వేపై సుప్రీంకోర్టు స్టేను పొడిగించింది. అనేక వాదోపవాదనలతో సాగిన విచారణను అడ్వకేట్ కమిషనర్ సర్వేను ఆగస్టులో తదుపరి విచారణ వరకు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను పొడిగించింది. సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం ఆగస్టు మొదటి వారంలో విచారణ కోసం ఆదేశించింది. బీజేపీ మంత్రి రూపాల అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు తీవ్రతరం చేసిన రాజ్పుత్ గ్రూపులు హెచ్చరించాయి. బీజేపీ రాజ్కోట్ నుంచి తమ అభ్యర్థిగా కేంద్ర మంత్రి పరషోత్తం రూపాలను ఉపసంహరించాలని డిమాండ్ చేసిన రాజ్పుత్ లేని పక్షంలో మొత్తం 26 లోక్సభ నియోజకవర్గాలు తీసుకువెళ్తే రాజ్పుత్ సంకలన సమితి చైర్మన్ కరణ్ సింగ్ చాహ్వా అన్నారు. మార్చి 22న రాపాలో చేసిన ఈ వ్యాఖ్యలపై ఇంకా పెద్ద ఎత్తున రాజ్పుత్ సంఘాలు నిరసనలు చేపట్టాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శ్రీరామనవమిని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. కూచ్ బెహార్లో జరిగిన ర్యాలీలో దీదీ పాల్గొన్నారు. 2021 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర బలగాల కాల్పులను ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు. మరోపక్క పశ్చిమ బెంగాల్తో పాటు యూపీ, మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ర్యాలీ వేదికగా బీజేపీకి దీదీ సవాల్ విసిరారు.